వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. ఓకే. ప్రీవియస్‌లీ మనం డ్రా చేసుకున్న చార్ట్ ఇది. ఇది టాప్ అనుకుంటే బిట్‌కాయిన్ లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్ ఫార్మ్ చేసి ఈ ప్రీవియస్ హైని బ్రేక్ చేసింది. ఓకే. సో, బ్రేక్ చేసి ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో ఈ డౌన్ ట్రెండ్‌ని రివర్స్ చేసింది. రివర్స్ చేసి మంచి పొటెన్షియల్ చూయించి తిరిగి మళ్ళీ ఫాల్ అయితుంది. ఈరోజు ఒక మంచి రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. యెస్టర్‌డే కూడా ఒక మంచి రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఈ టాప్ క్రియేట్ చేసింది చూసారా? ఈ టాప్‌ని బ్రేక్ చేయలేకపోయింది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. సేమ్ అదే రెసిస్టెన్స్ ఇక్కడ అప్లై అయింది. ఓకే. సో, ప్రీవియస్‌లీ నేనిక్కడ టార్గెట్ ఇచ్చాను. ఈ టార్గెట్ ఎగ్జాక్ట్‌గా ఫిల్ అయింది. ఇక్కడి వరకు మీరు టార్గెట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చని. ప్రీమియంలో గూడా మేము ఎంట్రీ మిస్ అయ్యాం. ఓకే. సో, ఇక్కడ ఎంటర్ చేయడానికి ప్లాన్ చేశాము. బట్ చూడండి, లెట్స్ సీ, ఇక్కడి వరకు వచ్చి బిట్‌కాయిన్ పంప్ అయిపోయింది. జస్ట్ ఫ్రాక్షన్స్‌లో మిస్ అయిపోయిందనమాట. ఓకే. సో, ఇప్పుడు బిట్‌కాయిన్ మూవ్‌మెంట్ ఎలా ఉంటది? తిరిగి ఫాల్ అయితదా? సో, ఇంత మంచి పొటెన్షియల్ చూయించి తిరిగి మళ్ళీ ఫాల్ చేస్తుంది. అండ్ ఆల్ట్స్ కూడా ఫాల్ అవుతూ ఉన్నాయి. ఇదేమైనా మ్యానిప్యులేషన్ జరుగుతుందా? నిన్న సీపీఐ డేటా కూడా మంచిగానే వచ్చింది. సో, ఇవన్నీ చూసుకొని మనం మార్కెట్ పంప్ అవుతది అనుకుంటే ఫాల్ అవుతూ ఉంది. సో, ఇప్పుడు ఎంట్రీస్ కానీ, పొజిషన్స్ గానీ తీసుకోవాలి అన్నా సరే మార్కెట్ మూవ్‌మెంట్ ఎలా ఉంటుంది అనేది ఎవ్రీథింగ్ మనం క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు దట్, సో, ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వరు. టెలిగ్రామ్ ఛానల్ క్రిప్టోకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ కానీ, చాట్ ప్యాటర్న్స్ కానీ, యూ కెన్ సీ చాట్ ప్యాటర్న్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు ఇస్తూ ఉంటాను. ఇఫ్ యూ ఆర్ ఎ స్పాట్ ట్రేడర్, దిస్ కంటెంట్ విల్ డెఫినెట్‌లీ హెల్ప్ యూ టు మేక్ మనీ అండ్ టు సేవ్ మనీ. యెస్టర్‌డే చూడండి, ఒక న్యూస్ ఉంది. చైనా అండ్ అమెరికా డీల్ సక్సెస్‌ఫుల్‌గా అయ్యింది. డీల్ గూడా మంచిగా క్లోజ్ అయింది అని గూడా న్యూస్ వచ్చింది. స్టిల్ మార్కెట్ ఈస్ డంపింగ్. ఓకే. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ న్యూస్ ఏమైనా ఉంటే డెఫినెట్‌లీ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇఫ్ యూ వాంట్ పర్టిక్యులర్ సిగ్నల్స్, దేర్ ఈస్ అనదర్ ప్రీమియం ఛానల్, కాంటాక్ట్ మీ ఫర్ క్రిప్టో సిగ్నల్స్. ప్రీవియస్‌లీ డ్రా చేసుకున్నవి చిన్న అడ్జస్ట్‌మెంట్ చేసుకుందాం. ఓకే. సో, ఈ సపోర్ట్స్ అనేవి మీకు 100% వాలిడ్. ఈ సపోర్ట్ కానీ, ఈ సపోర్ట్ గానీ ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఈ సపోర్ట్ గూడా మీకు 100% వాలిడ్. సో, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. వీ కెన్ చెక్ హియర్. మీకు జస్ట్ లైన్ ఇచ్చాను. నేను ఇక్కడ జోన్ లాగా డ్రా చేస్తూ ఉన్నాను. ఈ వీక్ అండ్ ఈ వీక్ ఇక్కడ వరకు కూడా సపోర్ట్. ఇదంతా డ్రా చేస్తే కొంచెం బాగోదు కాబట్టి 105, 900 వరకు కూడా దిస్ కంప్లీట్ జోన్, 107, 300 దగ్గర నుంచి 105, 900 వరకు దిస్ కంప్లీట్ జోన్ ఒక సపోర్ట్. ఈ సపోర్ట్‌ని హోల్డ్ చేయాలి. టుడే కానీ, టుమారో కానీ, నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ అట్‌లీస్ట్ ఈ వీక్ హోల్డ్ చేస్తే ఇంకా బెటర్. ఈ సపోర్ట్‌ని హోల్డ్ చేస్తే డెఫినెట్‌గా బిట్‌కాయిన్ తిరిగి మళ్ళీ పంప్ అవ్వడానికి అవకాశం ఉంది. అండ్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్‌ని నేను జస్ట్ లైన్ లాగా డ్రా చేస్తూ ఉన్నాను. సో, బిట్‌కాయిన్ దీన్ని బ్రేక్ చేసి తిరిగి మళ్ళీ ఆల్ టైమ్ హై క్రియేట్ చేయాలి అనంటే ఈ రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేయాలి. 110, 400-500 అనుకోండి. ఈ రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేసి అబోవ్ సస్టైన్ అయితే డెఫినెట్‌గా బిట్‌కాయిన్ తిరిగి మళ్ళీ ఆల్ టైమ్ హైని క్రియేట్ చేస్తుంది. ఓకే. సో, కీ లెవెల్స్ వచ్చేటప్పటికి ఈ సపోర్ట్ ఏదైతే ఉందో, నేను జస్ట్ ఇక్కడి వరకే డ్రా చేశాను. బట్ ఇక్కడి వరకు 105, 900 వరకు కూడా మంచి సపోర్ట్ ఇది. సో, ఈ సపోర్ట్‌ని హోల్డ్ చేయాలి. ఒకవేళ ఇది మ్యానిప్యులేషన్ అనుకుంటే ఇంత హ్యూజ్ మ్యానిప్యులేషన్ ఉండదు. బట్ ఇన్ వరస్ట్ సినారియో ఇక్కడ చూడండి, డబుల్ టాప్ ప్యాటర్న్ కింద కూడా క్రియేట్ అవుతుంది. ఓకే. సో, ఇదంతా యూ కెన్ సీ, ఇట్లా మనం చెక్ చేసుకుంటే ఇది ఒక డబుల్ టాప్ ప్యాటర్న్ కింద క్రియేట్ అవుతుంది. దీన్ని బ్రేక్ చేయాలి బిట్‌కాయిన్ ఎట్ ఎనీ కాస్ట్. సో, ఇక్కడున్నప్పుడు గూడా నేను అదే చెప్పాను. ఈ క్యాండిల్స్ మర్చిపోండి. ఇక్కడ నుండి బిఫోర్ క్యాండిల్స్ మర్చిపోండి. ఈ జోన్ ఏదైతే ఉందో, లెట్ మీ డ్రా దిస్. ఓకే. ఇక్కడ నుండి ఇక్కడ వరకు, ఈ క్యాండిల్స్ వరకు నేను ఇదే ఇన్ఫార్మ్ చేశాను. ఇది టాప్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితేనే ఈ డబుల్ టాప్ సినారియో అనేది క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఈ టాప్ బ్రేక్ అయితేనే ఈ డబుల్ టాప్ సినారియో అనేది క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ ఇది డబుల్ టాప్ లాగా ఫాల్ అయ్యి ఈ జోన్ ఏదైతే ఉందో, ఈ కంప్లీట్ ఇక్కడ నుండి ఇక్కడి వరకు మీకు ఇచ్చిన జోన్‌ని కూడా బ్రేక్ చేసి, ఇక్కడ సపోర్ట్‌ని కూడా బ్రేక్ చేసింది అనంటే, దెన్ ఈ బాటమ్ బ్రేక్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఈ 2 మనకి ఎంట్రీస్ అయితాయి. బెస్ట్ ఎంట్రీస్ అయితాయి. ఓకే. సో, యాస్ ఆఫ్ నౌ ఇక్కడ సపోర్ట్ ఉంది. ఇక్కడ సపోర్ట్ ఉంది. సో, ఈ 2 సపోర్ట్స్ దగ్గర మీరు ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు. ఈ 2 సపోర్ట్స్ దగ్గర ఒక 10-20% ఆఫ్ యువర్ క్యాపిటల్ మాత్రమే స్పాట్‌లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇక్కడ మాత్రం వరస్ట్ సినారియో ఎంట్రీ కింద ఇక్కడ ఒక ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. ఓకే. ఈ 2 సపోర్ట్స్ దగ్గర మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే, ఈ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అవ్వడానికి ప్లాన్ చేయండి. అట్‌లీస్ట్ 50-60%. ఒకవేళ 2 ఎంట్రీస్ ఫిల్ అయితే మాత్రం మీకు ఒక అవకాశం వస్తది. దెన్ జీరోలో క్లోజ్ చేసుకోవడానికి అవకాశం వస్తది. ఈ టాప్ బ్రేక్ అయ్యేంత వరకు ఈ కంప్లీట్‌గా ఈ 3 లెవెల్స్ దగ్గర 110 దగ్గర నుండి 104
ఆర్ 105 వరకు ఈ మధ్యలోనే నేనైతే కన్సాలిడేట్ అవ్వాలని కోరుకుంటున్నా బిట్‌కాయిన్‌ని. అప్పుడే మనకు ఆల్ట్ కాయిన్స్‌లో మొమెంటమ్ అనేది చూస్తాం. సో, దిస్ ఈజ్ అబౌట్ బీటీసీ. ఈ సపోర్ట్స్‌ని హోల్డ్ చేయాలి బిట్‌కాయిన్ అనేది. ఓకే. సో, ఎక్కడి వరకెళ్తుంది, నెక్స్ట్ లెవెల్ ఎలా ఉంటుంది అనేది వి కాంట్ ప్రిడిక్ట్. ఓకే. సో, ఇది మనం బ్రేక్ చేసినప్పుడు కూడా నేను క్లియర్‌గా చెప్పాను. సో, ట్రెండ్ రివర్స్ అయ్యేంత వరకు పేషెన్స్‌గా వెయిట్ చేయాలని చెప్పాను. ట్రెండ్ రివర్స్ అయింది. ఓకే. సో, బిట్‌కాయిన్ ఇచ్చిన టార్గెట్స్ హిట్ అయింది. సేమ్ అలాగే మనం ఇక్కడ కూడా పేషెన్స్‌గా వెయిట్ చేయాలి. ఈ 2 సపోర్ట్స్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఏంటి అనేది డైలీ క్లోజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో, ఇథీరియం చూడండి. ఇథీరియం నేను ఈ లెవెల్ ఇచ్చాను. ఇక్కడి వరకు వచ్చి ఇథీరియం మిస్ అయిపోయింది. ఓకే. నేను కూడా ఇథీరియంలో ట్రేడ్స్ ప్లాన్ చేయలేకపోయాను. ఇథీరియం మూవ్‌మెంట్స్ అనేవి ఆక్వర్డ్‌గానే ఉంటున్నాయి. అయితే ఒకేసారి పంప్ అయితది. లేదు అనంటే కంటిన్యూ‌గా డంప్ అవుతూ ఉంటది. ఈ టాప్‌ని బ్రేక్ చేసింది చూడండి. మంచి క్యాండిల్స్‌తో ఒక కపుల్ ఆఫ్ డేస్ టాప్‌ని బ్రేక్ చేసి, ఈ టాప్ సస్టైన్ అవుతుంది. ఇది బ్రేక్ చేసి కిందకి రాకూడదు. అంటే ఈ వీక్ మొత్తం టాప్‌లోనే ఉండాలి. సో, ఈ టాప్‌లోనే ఈ వీక్ మొత్తం ఉంటే దట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ ఇథీరియం అండ్ ఆల్ట్ కాయిన్స్. ఓకేనా? మీరు ఎంటర్ అవ్వాలి అనుకుంటే ఇథీరియం ఇక్కడొక ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడొక ఎంట్రీ కూడా ప్లాన్ చేయొచ్చు. దిస్ ఈస్ ద బెస్ట్ సినారియో. సో, 2 ఎంట్రీస్ ప్లాన్ చేసుకొని మంచి ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మంచి క్యాండిల్స్ ఫార్మ్ అయినాయి. వీటిని బ్రేక్ చేసింది. ఇంకొక 3 డేస్ టైమ్ ఉంది. ఈ 3 డేస్ కూడా ఈ టాప్‌లోనే ఉంటే సో, దట్ విల్ బి గుడ్ ఫర్ ఇథీరియం అండ్ ఆల్ట్ కాయిన్స్. ఓకేనా? సో, యూఎస్‌డిటీ డామినెన్స్ చూడండి. యూఎస్‌డిటీ డామినెన్స్ మీకు ప్రీవియస్ ఇచ్చిన చార్ట్ ఇది. యూఎస్‌డిటీ డామినెన్స్ ఏదైతే ఫాల్ అయిందో ఇక్కడ డాజీ క్యాండిల్స్ ఫార్మ్ చేసి కొంచెం పంప్ అయింది. పంప్ అయింది కాబట్టి మనకు మార్కెట్ ఫాల్ అయింది. సో, ఇక్కడ చూడండి తిరిగి మళ్ళీ టుడే అండ్ యెస్టర్‌డే యూఎస్‌డిటీ డామినెన్స్ అనేది పంప్ అవుతుంది కాబట్టి మార్కెట్ ఫాల్ అవుతుంది. నేనైతే ఇక్కడి వరకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, అరౌండ్ ఇక్కడ నుండి 4.75 దగ్గర నుండి 4.8 అనుకోండి. ఈ లెవెల్ దగ్గర రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. రిజెక్ట్ అయితే దెన్ మార్కెట్‌లోకి వాల్యూమ్ వస్తది. ఆల్ట్ కాయిన్ గాని, బిట్ కాయిన్ గాని పంప్ అవుతది. ఓకే. సేమ్ అలాగే బిట్ కాయిన్ కూడా సపోర్ట్ దగ్గర ఉంది. ఆల్ట్ కాయిన్స్ కూడా లెట్స్ సీ ఒక కపుల్ ఆఫ్ ఆల్ట్ కాయిన్స్ చూద్దాము. దాన్ని బట్టి మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఓకే. చూడండి చైన్ లింక్ నేను టాప్ కాయిన్స్ చూస్తూ ఉన్నాను. ఏదైతే ట్రెండ్ ఉందో ఇది లో అనుకుంటే హైయర్ హైస్, హైయర్ లోస్, హైయర్ హైస్, హైయర్ లోస్ ఫార్మ్ చేసి హై ఫార్మ్ చేసింది. ఈ హైని బ్రేక్ చేయలేదు. సో, లో ఫార్మ్ అయ్యి, హై ఫార్మ్ అయ్యి ఈ లోని బ్రేక్ చేసింది. సో, ఇక్కడ చూడండి ఇది బ్రేక్ చేయకుండా ఒక ఫ్యూ డేస్ ఇక్కడ ఒక గేమ్ ప్లాన్ చేసి తిరిగి మళ్ళీ బ్రేక్ అయింది. ఓకేనా? సో, బ్రేక్ చేసి తిరిగి మళ్ళీ సపోర్ట్ దగ్గరకొచ్చింది. ఏదైతే ట్రెండ్ ఉందో ఇది టాప్ అనుకుంటే ఇది అప్ ట్రెండ్, ఇది డౌన్ ట్రెండ్. ఓకే. సో, ఈ ట్రెండ్‌ని రివర్స్ చేసింది. చూడండి టాప్ ఇది లోయర్ లోస్, లోయర్ హై, లోయర్ లోస్ అనుకుందాం ఇక్కడి వరకు. సో, ఇది లోయర్ లోస్ అనలేము. ఓకే. సో, ఈ లోని ఇంకా బ్రేక్ చేయలేదు కాబట్టి అలా అని చెప్పి హైని కూడా బ్రేక్ చేయలేదు. సో, ఇది లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్ ఈ హైని బ్రేక్ చేసేసింది. ఓకే. సో, ఇక్కడ సస్టైన్ అయింది 2, 3 డేస్. బట్ ఈ హైని బ్రేక్ చేసింది. సో, ఇప్పుడు తిరిగి మళ్ళీ ఇక్కడి వరకు వచ్చింది. సో, దిస్ ఈస్ ద గుడ్ ఎంట్రీ ఫర్ లింక్‌లో చూడండి. ఈ ఎంట్రీ ఏదైతే ఉందో ఈ లెవెల్ ఏదైతే ఉందో 14.16 అని, 2 అని ఈ ప్రైస్ అనేది ఎక్సలెంట్ ఎంట్రీ ఫర్ లింక్. ఎప్పటి వరకు మనకి బాటమ్ బ్రేక్ చేయనంత వరకు. సో, ఇది బ్రేక్ చేయలేదు అనంటే దేర్ విల్ బి ఎ గుడ్ పంప్ ఇన్ లింక్. సో, అన్ని ఆల్ట్ కాయిన్స్ మేజర్ ఆల్ట్ కాయిన్స్ ఇట్లానే ఉన్నాయి. ఓకే. సో, ట్రెండ్ రివర్స్ అయింది. 100% దీన్ని హోల్డ్ చేయొచ్చు. ఎప్పటి వరకు అనంటే ఈ బాటమ్ బ్రేక్ చేయనంత వరకు మనం హోల్డ్ చేయొచ్చు. ఓకేనా? సో, ఎనీ డైలీ క్యాండిల్ ఈ బాటమ్ బిలో క్లోజ్ అయింది అనంటే లేదు ఒక విక్ ఫార్మ్ అయినా సరే దెన్ ఎగ్జిట్ అవ్వడానికి ప్లాన్ చేయడం దట్ విల్ బి గుడ్. తిరిగి మళ్ళీ ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. సో, అప్పుడు ఇది మ్యానిప్యులేషన్ అవుతది. అదంతా జరిగే సినారియో ఉండదు. బట్ ఈ కపుల్ ఆఫ్ డేస్ లేదు ఈ వీక్ చెక్ చేయాలి. సో, ఇక్కడ నుండి పంప్ అయ్యే అవకాశమే ఉంది ఆల్ట్ కాయిన్స్ అనేవి. ఓకే. సో, ఈ బాటమ్ బ్రేక్ చేస్తే దేర్ విల్ బి ఎ సినారియో టు ఫాల్ మోర్. సో, ఈ టాప్‌ని బ్రేక్ చేస్తే దేర్ విల్ బి 100% కన్ఫర్మేషన్ టు పంప్ మోర్. ఓకే. లెట్స్ సీ అనదర్ కాయిన్. సో, ఎస్‌యుఐ తీసుకున్నాను. మీకు ప్రీవియస్‌లీ ఇవన్నీ చూపిస్తూనే ఉన్నాను. ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో ఈ డౌన్ ట్రెండ్ చూడండి. ఇది లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్ ఫార్మ్ చేసి ప్రీవియస్ హైని బ్రేక్ చేసింది. సో, యాక్చువల్‌గా ఇక్కడ నుండే పంప్ అయిపోవాలి. ఈ లెవెల్ ఉంది చూసారా 3.38 ఆర్ 4 అనుకోండి. ఇక్కడ నుండే పంప్ అయిపోవాలి. కానీ ఇక్కడ బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యి తిరిగి ఫాల్ అయింది. సో, దిస్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ సపోర్ట్. ఇక్కడ 3.17 ఆర్ 18 అనుకోండి. సో, దిస్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ సపోర్ట్. బట్ ఈ లోని బ్రేక్ చేయనంత వరకు వి నో నీడ్ టు వర్రీ. ఎప్పుడైతే ప్రీవియస్ బాటమ్స్‌ని బ్రేక్ చేసినాయో దెన్ ఇది మ్యానిప్యులేషన్ కింద తీసుకోవచ్చు. దేర్ ఈస్ లెస్ ఛాన్సెస్ దీన్ని మ్యానిప్యులేషన్ అనుకోవడానికి. ఎందుకంటే టాప్‌ని బ్రేక్ చేసినాయి కాబట్టి తిరిగి మళ్ళీ ఇక్కడి వరకు వచ్చినా నో ప్రాబ్లమ్. ఓకే. డబుల్ బాటమ్ కింద క్రియేట్ అయ్యి ఈ టాప్ ఏదైతే ఉందో ఈ టాప్‌ని బ్రేక్ చేస్తుంది. ఇట్లా ఆల్ట్ కాయిన్స్ మీరు ఏదైనా కాయిన్ ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే యూ హావ్ టు చెక్ ట్రెండ్ ఎట్లా ఉంది. ట్రెండ్‌ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. ప్రీవియస్ టాప్స్ ఏంటి? ప్రీవియస్ లో ఏంటి? ఇవి చెక్ చేసుకుంటేనే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఎంటర్ అవ్వాలా? వద్దా? ఎంటర్ అయిన దాన్ని హోల్డ్ చేయాలా? ఎగ్జిట్ అవ్వాలా? అనేది యూ విల్ గెట్ ఎ క్లారిటీ.
ఓకే. సో, దిస్ ఇస్ ఇట్ నౌ. ఇంకేదైనా కాయిన్ గురించి మీకేదైనా కావాలి అనంటే కామెంట్ డౌన్ బిలో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సేవ్ అదర్స్. ఓకే. చార్ట్ అనాలిసిస్ లేకుండా మెనీ పీపుల్ ఆర్ లూజింగ్ మనీ. ట్రేడ్ వైస్ బీ ఇన్ ప్రాఫిట్స్. థాంక్ యూ.